హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఒకప్పుడు అవినీతి, అక్రమాలు, పైరవీలు, బ్లాక్ మార్కెట్ దందా, అంతకు మించి నిధుల దుర్వినియోగం. మరిప్పుడు ఆ మరకలన్నీ మాయమయ్యాయి. వివాదాలకు సమాధి కట్టిన హెచ్సిఏ విజయాలకు మారుపేరుగా మారిపోతోంది. సరికొత్త సంస్కరణలతో తెలంగాణ క్రికెట్ రూపురేఖలు మారిపోతున్న పరిస్థితి. ఇక వచ్చే నెలలో జరిగే T20 లీగ్తో అందరి చూపుని తన వైపుకు తిప్పుకునేలా సమాయత్తమవుతోంది హెచ్సిఏ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 3 ఏళ్ల కిందటి వరకు అంతులేని కరప్షన్, ప్లేయర్ల విషయంలో పక్షపాతం, కోర్టు కేసులతో కొట్టుమిట్టాడింది. ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణ హైకోర్టు నియమించిన ఏకసభ్య కమిటీ జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలో సంస్కరణలు, ప్రతిభకు పెద్దపీట వేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా తెలంగాణ క్రికెట్ స్వరూపమే మారిపోయింది. గత 3 సీజన్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు గ్రౌండ్ లెవెల్లో అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయి. లీగ్లు పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. క్రికెటర్ల ప్రతిభకు పెద్దపీట వేస్తున్నారు. క్లబ్ పాలిటిక్స్ కారణంగా నష్టపోతున్న గ్రామీణ, నగర యువ ప్రతిభను వెలికి తీయడానికి అండర్-14 ఓపెన్ ట్రయల్స్ ప్రారంభించారు. 2026-27 సీజన్ కి ఏకంగా 4500 అప్లికేషన్లు వచ్చాయంటే ఏ స్థాయిలో ట్రాన్స్పరెన్సీ ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాల ఆటగాళ్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఏ డివిజన్లో అడిషనల్ గా మరో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీంను చేర్చి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా అండర్-19 టీం ప్రతిష్టాత్మక వినూ మన్కడ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హెచ్సిఏ సీనియర్ టీం టేబుల్ టాపర్ గా నిలిచింది. విజయ్ హజారే ట్రోఫీలో హెచ్సిఏ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆటగాళ్ల విషయానికి వస్తే హైదరాబాద్ యువ సంచలనం అమన్ రావు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీంకి ఎంపికయ్యాడు. ఆరోస్ జార్జ్ ప్రపంచ కప్ గెలిచిన అండర్-19 టీంలో మెంబర్. అలాగే హెచ్సిఏ నుంచి పలువురు ప్లేయర్లు జాతీయ క్రికెట్ అకాడమీకి కూడా సెలెక్ట్ అయ్యారు. ఇవన్నీ జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలే. తెలంగాణ క్రికెట్ హిస్టరీలోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ T20 లీగ్ జూన్ 20న ప్రారంభం కానుంది. హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ టీంలు ఈ లీగ్ లో పాల్గొంటున్నాయి. ఐపీఎల్ తరహాలో హెచ్సిఏ సొంత లీగ్ ను అనౌన్స్ చేసి లోగోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. T20 లీగ్ కోసం ఫ్రాంచైజీ వేలంలో టీమ్స్ ను దక్కించుకునేందుకు కార్పొరేట్ సంస్థలు పోటీ పడ్డాయి. ఏకంగా 46.16 కోట్ల రికార్డు స్థాయి బిడ్లు దాఖలయ్యాయంటే హెచ్సిఏపై ఇన్వెస్టర్లకు ఏ స్థాయిలో నమ్మకం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆరోపణలు, అవినీతి గతం. ఇప్పుడంతా కథ మారిందంటోంది హెచ్సిఏ. ఆరోపణలు అన్నది ఆల్మోస్ట్ 90 years old అసోసియేషన్ కాబట్టి డెఫినెట్గా ఆరోపణలు అవి ఉంటాయి. దాన్ని మేము పెద్ద సీరియస్గా కన్సిడర్ చేసేది ఏం లేదు. పని చేసుకొని ముందుకు పోయి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే దిశగానే మేము పనిచేస్తాం, కానీ ఆరోపణలకు ప్రత్యారోపణలు ఇవ్వాలని దాని మీద మా ఫోకస్ లేదండి. T20 లీగ్ లో మొత్తం 32 మ్యాచ్లు జరుగుతాయి. ఇవన్నీ స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి నుంచి వచ్చే ఆటగాళ్లకు ఈ లీగ్ గొప్ప అవకాశం. ఇక్కడ రాణిస్తే రంజీ, ఐపీఎల్లో ఆడే అవకాశాలు వస్తాయంటుంది హెచ్సిఏ. వచ్చే ఏడాది నుంచి రూరల్ క్రికెట్ ను మరింత ప్రోత్సహిస్తామంటోంది. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ప్రతి జిల్లా స్థాయిలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో 3 రోజుల పాటు ఈ ఓపెన్ సెలక్షన్ జరగబోతాయి. దీనివల్ల ఏంటంటే మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ, గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి వాళ్ళు క్రికెట్ ప్రతిభను సెలెక్టర్లకు చూపించగలిగితే అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున హెచ్సిఏ రూరల్ క్రికెటింగ్ను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ 1.5 yearలో మా ఫోకస్ అంతా కూడా రూరల్ సైడే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా టాలెంట్ చూస్తే మనకు ఐపీఎల్లో కూడా రూరల్ నుంచి వచ్చిన క్రికెటర్సే బాగా పర్ఫామ్ చేసిండ్రు. కాబట్టి డెఫినెట్గా రూరల్ నుంచి వచ్చిన క్రికెటర్స్కు పెద్ద అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. ఈ T20 అనేది వాళ్ళ ప్రతిభను చూపించడానికి పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది. T20 పర్ఫార్మర్స్కు డెఫినెట్గా రేపటి ఫ్యూచర్లో రంజీలో కానీ, ఐపీఎల్లో కానీ, దీని ద్వారా ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కానీ పరిచయం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి కీలక నియామకాలు, వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడును డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ గా అపాయింట్ చేశారు. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా యాంటీ కరప్షన్ యూనిట్, ఆటగాళ్లు, క్లబ్బుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ రీడ్రెసల్ సెల్, మహిళల రక్షణ కోసం POSH కమిటీలను ఏర్పాటు చేసి పాలనలో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. లీగ్ల పునరుద్ధరణ, T20 హంగామా, అంబటి రాయుడు ఎంట్రీతో హైదరాబాద్ క్రికెట్ కు పూర్వ వైభవం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు నూతన సంస్కరణలతో అసోసియేషన్తో పాటు తెలంగాణ క్రికెట్ దిశను మార్చేసిన తెలంగాణ హైకోర్టుకి వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుతోంది హెచ్సిఏ.